హిందూ సాంప్రదాయం పండగలకు పెట్టింది పేరైతే ప్రతి వేడుక వెనక ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యత, ఆరోగ్యపరమైన రహస్యాలను మేళవించి రూపొందించారు మన పెద్దలు. అటువంటి లక్షణాలన్నీ ఉండి మహిళలు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ ఉండ్రాళ్ళ తద్దె. ప్రతి గ్రామంలో మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో హుషారుగా జరుపుకునే ఈ వేడుక ప్రతి సంవత్సరం భాద్రపద బహుళ తదియ నాడు, అంటే పౌర్ణమి తరువాతి తదియ తిథి రోజున వస్తుంది. ఈ పండుగ జరుపుకునే విధానాన్ని పరిశీలిస్తే ఆధ్యాత్మిక భావంతో పాటు ఊరిలోని వారందరి మధ్య ఒక ఐక్యతాభావం, అలాగే ఈ పండుగకు తీసుకోవలసిన ఆహారం విషయం చూస్తే వర్ష ఋతువులో వచ్చే భాద్రపద మాసానికి తగిన విధంగా ఆరోగ్య పరిరక్షణ మొదలైనవి మనకి కనిపిస్తాయి. తరతరాలుగా ప్రతి గ్రామంలోనూ తెలుగింటి ఆడపడుచులు ఈ ఉండ్రాళ్ళ తద్దె పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవటం మనం చూసుంటాం. ఉండ్రాళ్ళ తద్దె సందర్భంగా ఉండ్రాళ్ళ తద్దెకు కేవలం తదియ రోజు మాత్రమే కాకుండా ముందు రోజైన విదియకు కూడా ఎంతో పాత్ర ఉంది. పూర్వకాలంలో ముందు రోజు 5 ముత్తైదువులకు మహిళలు గోరింటాకు ముద్దను, పసుపు, కుంకుమ, కుంకుడుకాయలు, నువ్వుల నూనె ఇచ్చి వారిని తమ ఇంటికి తాంబూలం తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించేవారు. అదేవిధంగా వివాహం కాని యువతులు కూడా ఈ ఉండ్రాళ్ళ తద్దె నోము నోచుకుంటే త్వరగా వివాహం అయి మంచి భర్త లభిస్తాడని, వివాహితులు నోము నోచుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. దీంతో వివాహం కాని యువతులు సైతం ముందు రోజు తెల్లవారుజామున కుంకుడుకాయలతో తలస్నానం చేసి జుట్టుకు సాంబ్రాణి పొగవేయటం కనిపిస్తుంది. కుంకుడుకాయలు జుట్టులోకి చుంటును చేరనీయకుండా చేస్తాయి. ఇక సాంబ్రాణి వల్ల వెంట్రుకల మూలాల దగ్గర ఉన్న తడి సైతం ఆవిరవుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఉదయం 6 గంటలలోపే గోంగూర పచ్చడితో పెరుగన్నం పిల్లలందరికీ వారి తల్లి తినిపిస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గోంగూర శరీరంలో ఉష్ణోగ్రత కలిగిస్తే పెరుగన్నం చలువ పదార్థం కనుక ఈ కాలంలో ఎటువంటి వ్యాధులకు శరీరం గురి కాకుండా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో నువ్వుల పొడిని కూడా కలుపుకొని తింటారు. దీంతో వర్షాకాలంలో సహజంగా వచ్చే జలుబు, రొంప, కళ్ళమంటలు వంటి అనేక వ్యాధులు దగ్గరికి కూడా రావు. ఇక రెండో రోజైన తదియ నాడు అసలైన సందడి మనకు కనిపిస్తుంది. ఆ రోజు తెల్లవారుజామునే గోంగూర, ఆవకాయ నంజుకొని పెరుగన్నం తినడం గ్రామాల్లోని ప్రతి ఇంటిలో జరుగుతుంది. ఆ తరువాత ఊరిలోని మహిళలు, ఆడపిల్లలు ఒకచోట చేరి ఉయ్యాలలోగటం, దాగుడు మూతలు, దూదుంపుల్ల, కోతి కొమ్మచ్చి వంటి అనేక ఆటలు ఆడతారు. ఈ ఆటలు పూర్తయ్యేసరికి మహిళలు తాము చేసిన ఉండ్రాళ్లను తోటి మహిళలకు పంచుతారు. ఈ విధంగా ఈ పండుగల సామాజిక సమైక్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు మధ్యాహ్నం ఎవరింటిలో వారు గౌరీదేవిని పూజించి 5 దారపు పోగులు, 5 ముడులతో 7 తోరాలను అమ్మవారి దగ్గర ఉంచి పూజిస్తారు. ఒక తోరం అమ్మవారికి, 1 నోము నోచుకునే మహిళకు, మిగతా 5 ముత్తైదువులకు కడతారు. అదేవిధంగా బియ్యం పిండిలో బెల్లం కలిపి చేసిన పచ్చి చలిమిడిని 5 ఉండ్రాళ్లను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఉండ్రాళ్ళ తద్దె వ్రత కథను చెప్పుకోవాలి. ఆ కథ చెప్పుకునే ముందు అక్షితలను చేతితో ఉంచుకొని కథ పూర్తయిన తరువాత వాటిలో కొన్నిటిని అమ్మవారి పాదాల దగ్గర వేసి మిగతావి నోము నోచుకునే మహిళ తన తలపై వేసుకోవాలి. ఆ తరువాత తాము పిలిచిన 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. పూర్ణం బూరెలు, గారెలు, తోరము ఇలా అన్నిటినీ ఒక పళ్ళెంలో ఉంచి ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్తూ మహిళలు ఈ వాయనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భాద్రపద మాసంలోనే వినాయక చవితి వచ్చింది. వినాయకునికి మోదక ప్రియుడు అని పేరు. అలాగే
ఈ ఉండ్రాళ్ల తదియకు కూడా మోదక తదియ అనే పేరు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. అచ్చ తెలుగుతనం ఉట్టిపడేలా మహిళల వస్త్రధారణ, శారీరక వ్యాయామం కలిగేలా ఆటలు, ఆరోగ్యపరమైన ఆహారం, గౌరీదేవిని పూజించటం ద్వారా ఆధ్యాత్మిక చింతన మొదలైన వాటి సమ్మేళనంతో మహిళలకు సకల సౌభాగ్యాలను కలుగజేసే గొప్ప తెలుగు పండుగ ఉండ్రాళ్ల తద్దె.